రామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రామ్ గారు ఫీడ్బ్యాక్ చూస్తే వండర్ఫుల్ గా అనిపిస్తుందండి. అంటే ప్రతి ఒక్కరు ఎంత కనెక్ట్ అయ్యారో వాళ్ళ ఫేసెస్ లో వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే తెలుస్తుంది. సో అదే విధంగా మనకి చాలా కాల్స్ కూడా రావడం జరిగింది. అండ్ కింద కమెంట్ బాక్స్ లో కూడా చూస్తే చాలా కమెంట్స్ కూడా వస్తున్నాయి. సో క్లాసెస్ ఎప్పుడు పెడతారు మళ్ళీ ఏంటి అని. సో 26th November నుంచి మళ్ళీ మనము వర్క్ షాప్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది కదా. సో ఇంతకీ ఈ వర్క్ షాప్ లో ఎందుకు మనం అటెండ్ అవ్వాలి అండ్ ఎవరెవరు అటెండ్ అవ్వాలి, అందులో వాళ్ళు ఏం నేర్చుకోగలుగుతారో ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా అండి. సో ఈ ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ ఇది మనం 26th November స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైతే వాళ్ళ జీవితంలో వాళ్ళ బెస్ట్ వర్షన్ ఏదైతే తీసుకురావాలనుకున్నారో వాళ్ళ కోసం ఈ ప్రోగ్రాం. చాలా ఏళ్ళుగా ఎన్నో సాధించాలనుకునే లక్ష్యాలు ఉండి, లక్ష్యాలు కేవలం ఆలోచనలోనో ఇతరులతో పంచుకోవడంలోనో ఉండి యాక్షన్లో లేని లక్ష్యాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం అటెండ్ అవ్వచ్చు. వాళ్ళ లక్ష్యాలు ఏవైనా కావచ్చు, వాళ్ళ కెరీర్కి సంబంధించి, జాబ్కి సంబంధించి, ఏదైతే జాబ్ పొందాలని అనుకున్నారో ఇది నేను పొందగలనా లేదా అన్న అనుమానం నుంచి ఎలా బయటపడాలి, ధైర్యం ఎలా తెచ్చుకోవాలి, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకొని వాళ్ళ ప్రయత్న లోపం లేకుండా వాళ్ళ ప్రయత్నాలు ఫలించేటట్టు ఎలా విజువలైజ్ చేసుకోవాలి. వాళ్ళు కానీ ఏదైనా ఫైనాన్షియల్ గోల్ ఉన్నవాళ్ళు, డబ్బు సంపాదించాలని ఉంటుంది కానీ సంపాదించగలనో లేదో, నాకంత అర్హత ఉందో లేదో అని అనుమానం ఉన్నవాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్తో విజువలైజేషన్ ద్వారా అనుకున్న గోల్ను ఎలా రీచ్ అవ్వాలో తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వచ్చు. అంతేకాదు వాళ్ళ గోల్స్లో రిలేషన్షిప్ గోల్ ఉంటుంది. కొంతమంది జీవితాల్లో రిలేషన్షిప్ సరిగ్గా ఉండదు. ఎంత మంచిగా ఉన్న అవతల వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేరు. ఎవరితో అయినా కనెక్ట్ అవుదామని అనుకుంటే వాళ్ళు ఎందుకు డిస్కనెక్ట్ అవుతారో తెలియదు. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇట్లాంటి రిలేషన్షిప్ ఇష్యూ ఉన్నవాళ్ళు తప్పకుండా అటెండ్ అవ్వచ్చు. 2025 సంవత్సరంలో తాను ఏదైనా సరే సాధించి ప్రూవ్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు, ఎలాగైనా సరే తనకు పొటెన్షియాలిటీ ఉంది, సామర్థ్యం ఉంది, కానీ ఈ సామర్థ్యం నాకు అనుకున్నవి సాధించేటట్టు ఉపయోగపడడం లేదని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని అటెండ్ అవ్వచ్చు. ఓకే సార్, మరి అందరూ అర్హులనే చెప్పుకున్నాం కదా, అర్హులు కాని వారు ఎవరైనా ఉన్నారా సార్ ఈ క్లాసెస్కి? ఎస్, తప్పకుండా ఉన్నారండి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్కి ఎవరెవరు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదో నేను చెప్తాను. నెంబర్ 1, ప్రోగ్రామే కాదు, జీవితంలో ఏదైనా ఓ పనిని స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసేవాళ్ళు ఈ ప్రోగ్రామ్ అటెండ్ కానక్కర్లేదు. ఎందుకంటే చాలామంది మొదట్లో ఆరంభ సూరత్వం చూపిస్తారు, అద్భుతంగా ఎక్సైట్మెంట్ ఉంటుంది. అందులో జీవితంలో వాళ్ళు చాలాసార్లు ఇలాంటి చేసి ఉంటారు, నేను స్టార్ట్ చేస్తాను కానీ ముగించానని. సో ఇఫ్ యు ఆర్ ఓన్లీ ఎ బిగినర్, నాట్ ఏ ఫినిషర్, ప్లీజ్ డోంట్ అటెండ్. మీరు ఫినిష్ చేయకపోతే అటెండ్ కాకండి. రెండవది, కంఫర్ట్ జోన్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అంటే నా జీవితం ఇప్పుడు బాగా సరిపోయిందండి, ఇంక నాకేం అక్కర్లేదు, ఇప్పుడు ఉన్నది బాగుంది, ఇంక నేను వేరే దానికి ప్రయత్నించక్కర్లేదు, అయినా బాగున్నప్పుడు నేను ఎందుకు కష్టపడాలి, నేను ఎందుకు ఇబ్బంది పడాలి, పెద్ద లక్ష్యాలు నేను ఎందుకు అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు కూడా అక్కర్లేదు. మీ కంఫర్ట్ జోన్లోనే ఉండండి. అయితే కంఫర్ట్ జోన్లో ఎదుగుదల ఉండదన్న విషయం తెలుసుకోండి. నాకు ఎదుగుదల కూడా అక్కర్లేదండి, మీరు ప్రోగ్రామ్ అటెండ్ అక్కర్లేదు. ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎవరైతే క్విక్ ఫిక్స్, ఎవరైనా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయితే ఏమైనా మాయలు, మంత్రాలు, టెక్నిక్లు ఇట్లాంటివి ఏమన్నా వచ్చి నేర్పిస్తారేమో అని అనుకుంటే పొరపాటే. ఎవరైనా సరే చాలా క్విక్గా సక్సెస్ సాధించాలి, ఇమ్మీడియట్గా సాధించాలని ఎవరైనా ప్రామిస్ చేస్తుంటే కూడా డెఫినెట్లీ అట్లాంటి ప్రోగ్రామ్ ఏదైనా సరే, నేనైనా సరే ఆ మాట చెబుతుంటే మీరు అటెండ్ కాకండి. ఎందుకంటే జీవితం క్విక్ ఫిక్స్ కానే కాదు, జీవితం టెక్నిక్ కాదు. నేను మాట్లాడేది టెక్నిక్స్ కాదు, లైఫ్. సో మీరు చేసే ప్రయత్నాలనే సరైన దారిలో ఎట్లా ప్రయత్నించాలి, అసలు ఏం ప్రయత్నిస్తే మీరు అనుకున్న ఫలితాలు పొందుతారు అని తెలుసుకుంటారు. కాబట్టి క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ అడిగేవాళ్ళు, మాయలు, మంత్రాలు, మ్యాజిక్లు కావాలని అనుకున్న వాళ్ళు, టెక్నిక్స్ అన్ని తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళు దయచేసి ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి. ఎందుకంటే మీకే తెలుస్తుంది ఏది టెక్నిక్కో ఏది వాస్తవం. సో టెక్నిక్ అన్నది చాలామంది ఉపయోగిస్తుంటారు, ఇది ఒక టెక్నిక్ చెప్తానని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏమండి నేను మీకు మీ పేరెంట్స్ మిమ్మల్ని ప్రేమించే టెక్నిక్ చెప్తాను నేను, లేదా ఎవరైనా సరే మీ ఆయన మిమ్మల్ని ప్రేమించాలంటే నేను మీకు టెక్నిక్ చెప్తాను అని. అసలు నన్ను అడిగితే అసలు టెక్నిక్ ఏంటండి, ఆయన నిజంగా ప్రేమించడా? నా తల్లిదండ్రులు నన్ను నిజంగా ప్రేమించరా? టెక్నిక్ ఏంటని నాకు అర్థం కాదు. సో ఈ టెక్నిక్ అనే మాయలో చాలామంది పడుతుంటారు. అట్లాంటి టెక్నిక్ ఏం లేదండి, లైఫ్ ఈజ్ అ ట్రూ. సో మీరు ఆ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేసి
నాకు సరైన మార్గాన్ని చూపించండి అని అనుకునే వాళ్ళు ఈ ప్రోగ్రాంకి అర్హులు, అదర్వైజ్ అర్హత లేదు. కేవలం ప్రోగ్రాంలో ఏం చెప్తారో అని తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న వాళ్ళు అటెండ్ కానక్కర్లేదు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో యూట్యూబ్ వీడియోల్లో బోల్డంత ఉంది. మీరు కమిటెడ్ అయితే అటెండ్ కండి. అంటే ఆసక్తికి నిబద్ధతకు చాలా తేడా ఉంది. మీకు ఆసక్తి ఉంటే సరదాగా ఎన్నో న్యూస్ పేపర్ చదివినట్టుగా కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి ఉంటుంది. కానీ నిబద్ధత ఉన్నవాళ్ళు చెప్పినవి ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఫలితాలు వస్తాయి. అలా ప్రాక్టీస్ చేసే నిబద్ధత ఉన్నవాళ్ళు అటెండ్ కావచ్చు. అయితే అలా లేని వాళ్ళు, కేవలం ఆసక్తి ఉన్నవాళ్ళు అటెండ్ కాక్కర్లేదు. మీ ఆసక్తికి కావాల్సిన సమాచారం బోల్డంతా ఇంటర్నెట్లో దొరుకుతుంది. అండ్ అదే విధంగా సార్, ఇప్పుడు 5 days మనకి సెషన్ ఉంది కదా సార్. సో ఈ 5 days సెషన్ లో ఏం చెప్తారు అన్న ఎక్సైట్మెంట్ చాలా మందిలో ఉంటుంది. అంటే ఆ హ్యాపీనెస్ వాళ్ళు ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటారు అనమాట. సో క్లాసెస్ అటెండ్ అవుతున్నాము, సార్ ఏం మాట్లాడతారు అని వినాలని చాలా మంది అనుకుంటారు కదా. ఇంతకీ క్లాసెస్ లో మీరు ఏం చెప్తారు? మంచి ప్రశ్న అండి. చాలామంది ఈ ప్రశ్నే ఉంటుంది, ఎందుకు అటెండ్ అవ్వాలి అని. మనం స్టార్ట్ చేసే ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్లో విజువలైజేషన్ ఈజ్ ద ఓన్లీ వన్ టూల్. అది అద్భుతమైన ఆయుధం, సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడిన ఒక మెథడ్. ఇది థెరపీలోను, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్లోను, జీవితంలో ఏదైనా మేనిఫెస్ట్ చేయాలని అనుకున్నా వాటన్నిటికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉపయోగించి ఫలితాలు పొందిన ఒకే ఒక ఆయుధం విజువలైజేషన్. అయితే మన ఆలోచనకు అడ్డు తగిలేవి చాలా ఉంటాయి. నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఇంప్రెషన్స్, నెగిటివ్ ఫోర్సెస్ పనిచేస్తుంటాయి. అయితే మనం ఈ లక్ష్యం గురించి ఆలోచించినప్పుడు మనకు తెలియకుండానే నెగిటివ్ థాట్స్ మన వెనకాల పడుతుంటాయి. మీరు అది సాధించలేరు, మీ చేత కాదు, నువ్వు ఇంతే, వేరే వాళ్ళు సాధించారు, నువ్వు ఎప్పుడు సాధిస్తావు, ఇక నా వల్ల కాదేమో అని ఇలా నెగిటివ్ థాట్స్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీసే ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచనల నుంచి ఎలా బయటపడాలి? ఒక్కొక్కసారి కొన్ని ఇంట్లో మన గతంలో మనం ఎదుర్కొన్న అనుభవాలు మనల్ని వెంటాడి భవిష్యత్తులో మనం చేరాలనుకున్న లక్ష్యాలని చేరకుండా అడ్డుకుంటుంటాయి. ఎప్పుడు ఆ జ్ఞాపకాలు వస్తుంటాయి, అవే గుర్తొస్తుంటాయి. ఆ వ్యక్తుల్ని చూసినప్పుడు మనకు మోటివేషన్ పోతూ ఉంటుంది. ఆ మోటివేషన్ని ఎప్పుడూ సస్టైన్గా ఎలా ఉంచాలి? అట్లాగే విజువలైజేషన్ అనేది ఎలా చేయాలి? అసలు మీ భవిష్యత్తును మీరు ఎలా చూడగలరు? చూడడానికి మీరు వాడాల్సిన కొన్ని పద్ధతులు ఏంటి? మెడిటేషన్ మీరు చేస్తుంటే మెడిటేషన్లో నెక్స్ట్ లెవెల్ మెడిటేషన్ ఎలా చేయాలి? చేస్తున్నప్పుడు మీ భవిష్యత్తు మీకు ఎట్లా కనిపిస్తుంది? మీరు చూడగలిగితే భవిష్యత్తును మీరు సాధించే అవకాశాలను కూడా మీరు ఎలా చూడగలుగుతారు? అట్లాగే కొన్ని మంచి లక్షణాలు, అంటే మనిషి ప్రశాంతంగా ఉండటానికి, పాజిటివ్ థాట్స్ మనం అట్రాక్ట్ చేయడానికి, అలాగే మనం అనుకున్నది మేనిఫెస్ట్ చేయడానికి మానసిక స్థితి ఎలా ఉండాలి? చాలాసార్లు చాలామంది కళ్ళు మూసుకుంటే వాళ్ళకి ఆలోచనలన్నీ భయంతోనూ, ఆందోళనతోనూ, గతం జ్ఞాపకాలతోనూ, భవిష్యత్తుతోనూ ఇలా పరిగెడుతూ ఉంటుంది. కానీ ఒక చోట ఉండి మీరు అనుకున్న లక్ష్యం వైపే దృష్టి ఎలా ఉంచాలి, దాన్ని ఎలా విజువలైజ్ చేయాలి, విజువలైజ్ చేసిన దాన్ని మీ జీవితంలో, నిత్య జీవితంలో మీ అనుభవంలోకి ఎలా తీసుకురావాలి అన్న విషయాలన్నీ విజువలైజేషన్లో చెప్పడం జరుగుతుంది. ఇన్ని విషయాల్ని మనం నేర్చుకున్న తర్వాత చాలా మంది ఇందాక ఫీడ్బ్యాక్ విన్నారు. సో అనూహ్యమైన అనుభవం వాళ్ళకి ఎదురవుతుంది. అంటే నేను అనుకోలేదు ఇట్లాంటి అనుభవం ఉంటుంది అని. చాలామంది అనుకునేది ఏంటంటే ఏదైనా చెప్తే టెక్నికల్ చెప్తారు, మేనిఫెస్ట్ చేయొచ్చు, అనుకునేది జరుగుతుంది, మనకు డబ్బులు వస్తాయి, ఇదే అని అనుకుంటారు. కానీ మనిషి మానసిక స్థితిని మారకుండా, ఆలోచన పద్ధతి మారకుండా జీవితం మారదు. అయితే మనం చేరుకోవాలనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇప్పుడున్న స్థితిలో, ఇప్పుడున్న ఆలోచన స్థితిలో మీరు భవిష్యత్తులోని స్థితిని పొందలేరు. అంటే ఏ స్థితిలో సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ మానసిక స్థితిలో ఉండి సమాధానాలు మీరు ఎత్తుక్కోలేరు. అయితే ఆ సమస్యను ఆలోచించే మానసిక స్థితి నుంచి బయటికి వచ్చి మనం సొల్యూషన్స్, ఆపర్చునిటీస్ని చూడగలిగే స్థితిని ఎట్లా తీసుకురావాలి, దానికి అవసరమైన ప్రాక్టీసెస్ అన్నిటినీ వాళ్ళు నేర్చుకుంటారు. అందుకే ఇది ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్. అదొక కళ. దాన్ని ప్రాక్టీస్ చేస్తే నైపుణ్యాన్ని సాధించవచ్చు. ఆ నైపుణ్యాన్ని సాధించిన వ్యక్తి విజువలైజేషన్లో అనుకున్నది ఏదైనా సరే సాధించగలడు. అది ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్. November 26th మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి మన వీడియో మొత్తం కూడా. సో మీరంటే ఏంటి,
మీ లక్ష్యానికి మీరు ఎలా చేరుకోవాలి, అదే విధంగా ఇన్నాళ్ళుగా మీరు నెగటివ్ అనే ముసుగులోంచి బయటికి వచ్చి పాజిటివ్లోకి మీరు ఎలా రావాలి అనే విషయాలన్నీ కూడా మన ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్లో తెలుసుకోవచ్చండి. సో ఈ వర్క్షాప్లో మీరెవరైనా కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కనుక November 26th నుంచి November 30th వరకు మనకి 5 days సెషన్ ఉందండి. సో మీరు అందులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.